మాకు సంబంధించిన భూమిని మా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ కుప్పం మండలం పైపల్యం గ్రామానికి చెందిన కృష్ణప్ప బుధవారం కుప్పం పోలీసులను ఆశ్రయించాడు. అనంతరం తను మాట్లాడుతూ మండల పరిధిలోని చెక్కునత్తం గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 5లో తన తండ్రి తీతప్ప 70 సెంట్ల భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. 50 సంవత్సరాలకు పైగా సదరు భూమి తన సాధ్వీన అనుభవంలో ఉందని, ప్రస్తుతం తమ గ్రామానికి చెందిన ముడి సిద్దప్ప కుమారులు కృష్ణప్ప ధనశేఖర్ ఇరువురు సమాధిలో ఉన్న భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ప్రభుత్వం నిర్వహించిన రీసర్వేలో ఇద్దరు వ్యక్తులు అక్రమంగా భూమి పత్రాలను తమ పేర్లపై మార్చుకుని తమ కుమార్తె పేరుపై రిజిస్టర్ చేయించినట్లు తెలిపారు. తన భూమిని తనకు తెలియకుండా పత్రాలు మార్పు చేశారంటూ ఇదివరకే కుప్పం తహసీల్దార్కు వినతి పత్రం ద్వారా తెలియజేశామని అన్నారు. ఇది ఇలా ఉండగా మంగళవారం నాడు అక్రమదారులు తమ భూమిని జేసీబీ యంత్రాలతో చదును చేస్తుండగా తాను అడ్డుకోవడానికి ప్రయత్నించినట్లు బాధితుడు తెలిపాడు. ఈ సందర్భంగా ఆక్రమణదారులు తనపై దాడికి ప్రయత్నించారని, ప్రస్తుతం బెదిరింపులకు దిగి తన భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాలను కుప్పం ఎస్ఐ దృష్టికి తీసుకురావడం జరిగిందని, పోలీసు అధికారులు సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. நீ கேஸ் கொடு, உன் அத்தாட்டி எடுத்துன்னு போய் கேஸ் கொடு, அது வரட்டும். நான் மற்ற பேரையும் கூப்பிடுறோம். யார் தான் தெரியுது போனி ஜான்சி யார் சொத்து எவன் எடுக்கிறோம். நீ ஆம்பளாய் வைக்கிற நீ ஓட்டு நீ பாரு நான் இங்க வைக்கிறோம். நீ கேஸ் கொடு, உன் அத்தாட்டி எடுத்துன்னு போய் கேஸ் கொடு, அது வரட்டும். நான் மற்ற பேரையும் கூப்பிடுறோம். யார் தான் தெரியுது போனி. పైపాలెం గ్రామం పంచాయతీకి చక్రనగరం పంచాయతీలో 5వ సర్వే నెంబరు భూమిని 50 ఏళ్ళుగా మా స్వాధీనంలో మా దీంట్లో ఉంది. మా నాన్న తీతప్ప స్వర్గస్థులైనారు. దానివల్ల ఒక 5వ నంబర్ సర్వే ఒకటి అది మాత్రం నాకు దొరకలేదు. అది ఎవడ మిస్ అయింది. 51 ఏళ్ళుగా మా నాన్న మా తాత ఆడే ఇల్లు కట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. మా చిన్ననాళ్ళంతా ఆడే పుట్టింది కూడా. ఇప్పుడు వచ్చి సడన్గా 10వ నెల, ఈ సంవత్సరంలో 24లో 10వ నెల వాళ్ళు నకిలీ రికార్డు చేయించుకొని దాన్ని ఇప్పుడు మా దీంట్లో ఉంది, మా రికార్డులో ఉంది. ఎవరు చేసి ఇచ్చినారో ఏమన్నా మాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు మా రికార్డులో ఉంది అనేసి దౌర్జన్యానికి వస్తూ ఉన్నారు. జేసీపీ పెట్టి మాదంతా మా పొలమంతా దున్నేసిండారు. చూస్తే బాధేస్తూ ఉంది నిజంగానే. ఇది ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఇది. దయచేసి చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఇట్లా జరుగుతూ ఉందంటే దయచేసి మా భువనేశ్వరమ్మకి మీరు పైపాలెం దత్తత తీసుకున్నారు. నిజంగానే మమ్మల్ని ఆదరించాల్సింది మీరే మేడం. ఇంకా మాకెవరు దిక్కు లేదు. మా నాన్న ఆయనకి 60 ఏళ్ళు అవుతా ఉంది. ఆయనకి తెలుసు, మా అత్త వాళ్ళకి తెలుసు, మా చిన్న ఆయనకు తెలుసు. అప్పటికి చుట్టుపక్కల అంత మొత్తం సైన్ చేసి ఇచ్చినారు. మా భూమి అది, మా భూమి మాకు కావాలా. మేము బతికిన దాంట్లోనే, మమ్మల్ని పూడ్చిన దాంట్లోనే పూడ్చాలా. మాకు అదే దిక్కు, ఎవరు ఇది లేదు. దయచేసి మేడం మీరు దీన్ని మాకు న్యాయం చేపియాలి అని కోరుకుంటున్నాను. మీరు న్యాయం చేస్తారనే నమ్మకంతో ఈ వీడియో ముందు నేను వచ్చినాను. ఈ వెనకాల ఎవరెవరు ఉన్నారే వాళ్ళని కూడా ఈడ్చాలి మేడం. దీన్ని మీరు ఎట్లా 51 ఏళ్ళుగా మేము అనుభవంలో ఉండేది వాళ్ళ పేరు మీద ఎట్లా పోయింది మేడం? ఇది ఒక మాట అడగొచ్చు కదా, ఎట్లా పోయింది మేడం? అది ఒక మాట అడగొచ్చు కదా అని మీరు అడగాలి మేడం. ఖచ్చితంగా దీనిపైన ఎవరెవరు హస్తం ఉందో దీని వెనకాల వాళ్ళంతా ఈడ్చాలి మేడం. 10వ నెల చేపించుకున్నారు. ఇదే ఏండ్లోనూ మాకు అట్లా 81 ఏళ్ళ అనుభవం ఉంది. అదంతా ఇది లేదా అని ఒకసారి దీన్ని కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు దీన్ని పరిశీలించి, ఎస్ఐ గారు దీన్ని పరిశీలించి మాకు న్యాయం జరపాలని మేము కోరుతున్నాం సార్.